Today we are going to discuss about Young's double slit experiment in wave optics. So voice clear ga undha? Voice okay na? So Young's double slit experiment. So what is meant by basic experimental setup of Young's double slit experiment? So this is related to interference only. Young's double slit experiment mainly that is related to interference pattern. So interference topic ki experimental proof enti Young's double slit. Interference pattern ki experimental proof enti Young's double slit. Now Young's double slit consists of two slits. Here two slits are there. They are separated by some finite distance. Here S1 and S2 are the two slits. Slit means what is meant by slit? So a small hole gaani ledante circular slit kuda unda. Slits a small gap is there. So la vertical ga undachu ledante oka small hole, a small window, like a small window. So ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే small hole kuda ఉంటుంది. So that is nothing but slit. Slit is nothing but a small hole or a small vertical line. Next. So here this consists of source that is going to that is passing through two slits, slit S1 and slit S2. Now when a light incident on this screen, then there will be a pattern. This pattern consists of dark band and bright band. So దీని మీద స్క్రీన్ మీద పడగానే ఎలా ఉంటాయి బ్యాండ్స్ కింద ఫామ్ అవుతుంది. నార్మల్ గా చూడండి వైట్ లైట్ పడింది అనుకోండి, ఈ వాల్ మీద వైట్ లైట్ ఉంది అన్న ప్యాటర్న్ లా కనిపిస్తుంది అన్నమాట. అసలు ప్యాటర్న్ అని కనిపిస్తుంది, జస్ట్ ఇదంతా వైట్ లైట్ కనిపిస్తుంది. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ దెన్ some part of the screen becomes white, some part of the screen black like this. Screen మీద ఎలా కనిపిస్తుంది, ఒక పార్ట్ అంతా బ్లాక్, ఒక పార్ట్ అంతా వైట్. సో బ్లాక్ వైట్ ఆల్టర్నేటివ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో దిస్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏమంటాం, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్తాం. సో చెక్ దిస్ డయాగ్రామ్. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ దట్ ఈస్ ఫ్రమ్ Young's double slit ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. సో Young's double slit interference pattern ఎలా ఉంటది, ఇలా ఉంటది. So light is passing through these two slits and that is incident on some screen. Screen మీద ఇన్సిడెంట్ అవగానే ఎలా వస్తుంది, that is a dark band, bright and white, dark and black band, white band, black to white అనేది ఆల్టర్నేటివ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. దట్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏమంటాం, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్తాం. సో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ నార్మల్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. లేదు అంటే ఇలా కూడా మనం డయాగ్రామ్ గీయాలంటే ఇలా గీయాలి అంతే. సో when a light passing through two slits then there will be interference and the pattern will be like this. Pattern ఎలా ఉంటది, డార్క్ బ్యాండ్, వైట్ బ్యాండ్, డార్క్ బై వైట్. సో ఇవి ఆల్టర్నేటివ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఏంటి, Young's double slit. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసిందండి, Young's double slit ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ప్రాక్టికల్ గా ప్రూఫ్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఈజ్ నథింగ్ బట్ Young's double slit ఓన్లీ. సో Young's double slit ఎక్స్పెరిమెంట్ లో ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, సో డార్క్ టు వైట్ ఆర్ డార్క్ టు బ్రైట్ అంటారు. డార్క్ బ్రైట్ ఆల్టర్నేటివ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. జస్ట్ గో త్రూ ద నేమ్స్. నేమింగ్ ఎలా ఇవ్వాలి ఒకసారి చూడండి. సో వాయిస్ క్లియర్ గానే ఉందా. సో నేమింగ్ చూడండి, సెంట్రల్ ఎప్పుడు కూడా బ్రైట్ ఉండాల్సింది. సెంట్రల్ రీజియన్ ఎప్పుడు కూడా బ్రైటే ఉండాలి. సెంటర్ లో బ్రైటే, సెంట్రల్ బ్రైట్ ఉండాలి. నెక్స్ట్ వన్ సెంట్రల్ బ్రైట్ నుంచి డార్క్ వైట్ ఇలా ఆల్టర్నేటివ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ ఫ్రింజ్. దీన్ని ఏమంటాం, సెంట్రల్ ఫ్రింజ్ అని కూడా అంటాం. ఇది సెంట్రల్ ఫ్రింజ్ తర్వాత ఫస్ట్ డార్క్, నెక్స్ట్ సెకండ్ డార్క్, థర్డ్ డార్క్, ఫోర్త్ డార్క్, నేమింగ్ ఇలా ఇస్తాం. నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజెస్, ఇది ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్. సో కింద కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. అంటే పైన ఏ నెంబరింగ్ ఇస్తామో కింద కూడా అలాగే నెంబరింగ్ ఇస్తాం. చూడండి నెంబరింగ్ చూడండి. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి. ఫస్ట్ ఎలా ఉంటుంది, సెంటర్ ఏ ఉంటుంది, దట్ ఈస్ ఎ బ్రైట్ బ్యాండ్. సెంటర్ లో ఉండేది ఏంటి, బ్రైట్, నథింగ్ బట్ వైట్. మనం మామూలు మాటలో చెప్పాలంటే వైట్.
సెంట్రల్ అనేది ఎప్పుడు బ్రైటే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ తర్వాత వైట్ తర్వాత ఇప్పుడు డార్కే రావాలి. నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ డార్క్. నెక్స్ట్ వచ్చేది సెకండ్ డార్క్, నెక్స్ట్ థర్డ్ డార్క్, ఫోర్త్ డార్క్. నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజెస్ నెంబరింగ్ ఎలా ఉంటుంది? సెంట్రల్ వేసేయండి 0 ఇది. దిస్ ఇస్ 1 2 3. ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అండ్ సో ఆన్. ఇంకెందుకు కూడా అలాగే మనకి ఎంత అవసరం లేదు తెచ్చిపోయింది. సో ఫ్రింజెస్ అనేది తెలియాలి. ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అంటే ఏంటి, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్ అంటే ఏంటి, థర్డ్ అంటే ఏంటి. డార్క్ ఫ్రింజెస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ సెకండ్ థర్డ్. సెంటర్ లో ఉండేది ఏంటి? దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఉంటుంది. సో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫస్ట్ డార్క్ ఉంటుంది, తర్వాత సెకండ్ డార్క్, థర్డ్ డార్క్ అలా. సో ఆల్టర్నేటివ్ గా వైట్ అంటే డార్క్ బ్యాండ్స్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ఫామ్ అవుతాయి. So here variables are there. So separation between these two slits here is given by variable d, small d. Small d and d, that is the separation between slits, or that is nothing but a slit separation. Then evanta slit separation and kuda anta. Next, capital D is the separation between screen and the slit. This slit distance, slit is screen. Now what is capital D? Capital D is the separation between slits and screen. Slits ki screen ki unde madhyalo distance anta capital D. Next one. So lambda is the wavelength. Lambda can be written as a wavelength. Wavelength ni dento denote chestunna mana lambda tho denote chestunna. So these are the variables and the basic thing about Young's double slit experiment. So ఈ variables తెలియాలి. సో ఈ డయాగ్రామ్ నుంచి ఫైనల్ గా మన కంక్లూజన్ ఏంటి? బ్యాండ్స్ ఎలా ఉంటాయి, డార్క్ బ్యాండ్స్ ఎలా ఉంటాయి, బ్రైట్ బ్యాండ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ వచ్చేది ఏంటి? సెంటర్ లో వచ్చేది ఏంటి? సెంటర్ బ్రైట్ ఫ్రింజ్ అంటాం దాన్ని. సెంటర్ బ్రైట్ ఫ్రింజ్ అంటాం. నెక్స్ట్ వన్ ఫస్ట్ డార్క్ అంటే సెంటర్ తర్వాత ఫస్ట్ డార్క్. నెక్స్ట్ వచ్చేదండి సెకండ్ డార్క్, థర్డ్ డార్క్, ఫోర్త్ డార్క్ అలా. నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్. అంతేగా నెంబరింగ్ ఇక్కడ ఫస్ట్ అనకండి, ఇది ఫస్ట్ కాదు, సెంట్రల్ అంటాం. సెంట్రల్ తర్వాత వచ్చేది ఫస్ట్. సో దిస్ ఇస్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. ఇది ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అంటే ఇది, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్ ఇది, థర్డ్ ఇది. సో అలా ఒకటే ఐడియా వస్తే చాలా డయాగ్రామ్ చూస్తున్నాం. సో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ లో ఉండే బ్రైట్ ఫ్రింజ్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటాం. దాని తర్వాత వచ్చే దాని నుంచి నెంబర్ ఇస్తాం. నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇస్తాం? నెక్స్ట్ దాని నుంచి నెంబరింగ్ ఇస్తాం. నెక్స్ట్ సో ఇది వేరియబుల్స్ చూడండి. సో అసలు పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ వేవ్ కవర్స్ 10 మీటర్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి ఒక వేవ్ ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? 10 meters ట్రావెల్ అయింది. నౌ సో అదర్ సోర్స్ ఇస్ దేర్. A second wave travels some 15 meters from point C to B. C to B ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? 15 meters. సో ఏ నుంచి B కి వేవ్ ట్రావెల్ అయింది 10 meters. C నుంచి B కి ట్రావెల్ అయింది 15 meters. Now what is the path reference? Path అంటే ఏంటి? సో path జనరల్ మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ డిస్టెన్స్ ఓన్లీ. పాత్ అంటే ఏంటి? డిస్టెన్స్. పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఇస్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు? 15 minus 10 that equal to 5 అంతే. పాత్ డిఫరెన్స్ అంటే దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రావెల్ లెంగ్త్ ఓన్లీ, ఆర్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది వేవ్ ఓన్లీ. ఇక్కడ ఈ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? 10 మీటర్. ఈ వేవ్ 15 మీటర్. పాత్ డిఫరెన్స్ అంటే జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఓన్లీ. ఈ రెండు డిఫరెన్స్. ఓకేనా? పాత్ డిఫరెన్స్ అంటే దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద path length only. Path length is nothing but distance traveled. Path length అంటే distance traveled. సో ఈ డయాగ్రామ్ చేయండి. ఈ డయాగ్రామ్ లో ఈ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? దిస్ వన్. ఇక్కడ నుంచి వచ్చే వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? దిస్ మచ్. సో ఫస్ట్ వేవ్ S1 to P ట్రావెల్ అయింది. సెకండ్ వేవ్ S2 to P ట్రావెల్ అయింది. వాట్ ఇస్ ద పాత్ రెఫరెన్స్? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పాత్ రెఫరెన్స్? Path difference is equal to S2P minus S1P. Can I write like that? Right, sir. Just path difference and nothing but that is the difference between length only. So ఈ వేవ్ ఎంత లెంత్ ట్రావెల్ అయింది? S2 నుంచి P కి, S2P. ఈ వేవ్ S1P. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్ ద పాత్ లెంత్. సో ఎప్పుడైనా సరే పాత్ లెంత్ క్యాల్కులేట్ చేయమంటే ఏం చేయాలి?
So that is the difference between the distance traveled. Distance traveled ki difference calculate చేయండి. Diagram. So diagram గీయండి, variables కూడా ఉండాలి. So variables small d, capital D and position x. Next one. Constructive interference ki what is the path reference? N lambda. Next destructive interference ki so 2n minus 1 into lambda by 2. 2n minus 1 into lambda by 2. So దీన్ని ప్లస్ లో రాయాలంటే 2n plus 1 కూడా రాస్తాం. 2n plus 1 రాస్తామంటే n కి స్టార్ట్ చేయొచ్చు, 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 2n minus 1 రాస్తే n కి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సో సేమ్ కండిషన్స్ ఇక్కడ రాస్తాం. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏం వస్తుంది మనకి? బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగితే ఏం వస్తుంది? బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. డిస్ట్రక్టివ్ జరిగితే డార్క్ ఫ్రింజ్ వస్తుంది. సో అదే కండిషన్స్ ఇక్కడ కూడా రాస్తాం. సో ఫర్ మాక్సిమా, మాక్సిమా ఈజ్ నథింగ్ బట్ మాక్సిమా అనొచ్చు, దట్ ఈస్ ద కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్ అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్. నెక్స్ట్ మినిమా, మినిమా ఆర్ కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజ్. Path reference and side difference. Path difference. First one. For bright fringe or maxima. For bright fringe or maxima. For bright fringe or maxima. Path difference is equal to n lambda. Path difference matter lo right. Path difference delta x equal to n lambda. Path difference delta x equal to n lambda. So here n equal to n starts from 0, 0, 1, 2, 3 and so on. Next one. Next line. Condition for dark fringe. Condition for dark fringe or minima. Condition for dark fringe or minima. Delta x equal to 2n minus 1 into lambda by 2. So same equation we can write it as delta x equal to 2n plus 1 into lambda by 2. Both are correct. So here n starts from 0. So 0 నుంచి స్టార్ట్ చేస్తే ఈక్వేషన్ ఇది రాయాలి. n plus 2n plus 1 రాస్తాం. అదే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇది రాస్తాం. రెండు కరెక్ట్, ఏదైనా రాస్తాం. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ లో -1 కూడా రాసుకోవచ్చు, +1 రాయొచ్చు. -1 ఎప్పుడు రాస్తాం? సో n 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అదే 2n plus 1 ఎప్పుడు రాస్తాం? 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. What is the condition for bright fringe? Path reference is equal to n lambda. Condition for dark fringe. So path reference equal to 2n minus 1 into lambda by 2. 2n minus 1 into lambda by 2. So దీన్ని సెపరేట్ చేశారనుకోండి, ఇదే ఈక్వేషన్ ఏమవుతుంది? n minus 1 by 2 into lambda అని కూడా అవుతుంది. చూడండి, 2 సెపరేట్ చేశారు, అలా కూడా రాయొచ్చు. ఇది కొత్త ఈక్వేషన్ అంటూ రెండో ఒకటి. సో n minus 1 by 2 into lambda by 2. మరి ఇది సో n plus 1 by 2 into lambda by lambda. జస్ట్ ఇక్కడ n lambda వస్తుంది, ఇక్కడ n minus 1 by 2 కానీ n plus 1 by 2 కానీ వస్తుంది. ఇక్కడ n lambda, ఇది n minus 1 by 2 or n plus 1 by 2. సో కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజ్ అన్నా మినిమం అన్నా ఒకటే. కండిషన్ ఫర్ మినిమం ఆర్ డార్క్ ఫ్రింజ్. నెక్స్ట్ కండిషన్ ఫర్ మాక్సిమా ఆర్ బ్రైట్ ఫ్రింజ్. మాక్సిమా అన్నా బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ అన్నా రెండు ఒకటే. మినిమం కన్నా డార్క్ ఫ్రింజ్ అన్నా ఒకటే. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఇది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఇది. అంటే మనకున్న ప్యాటర్న్ లో వైట్ ఫ్రింజెస్ అన్ని ఏంటి? వైట్ గా ఉండే అంటే బ్రైట్ గా ఉండే ఫ్రింజెస్ అని ఏంటి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వచ్చినాయి. డార్క్ గా ఉండేవి ఆ ప్లేస్ లో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగింది. సో ఆ ప్లేస్ లో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగితే ఫ్రింజ్ ఎలా ఉంటది? వైట్ వస్తుంది. డిస్ట్రక్టివ్ జరిగితే డార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్,
Location of the fringes. Next reading, location of fringe. Next. Now, position of the bright fringe or position of the dark fringe. Now, first one, position of the bright fringe. So, bright fringe position kavalante. For example, so here are the slits. Is the screen. Assume that this is a slit S1, slit S2. This is the screen. Now, for example, some nth bright fringe is here. This is the position of nth bright fringe. Nth bright fringe ikkada form ayindanta. Bright. This is a bright fringe. Nth bright fringe. Now, so position means the distance between center or central maximum to that position. Central maximum నుంచి ఆ బ్రైట్ ఫ్రింజ్ కు ఉండే డిస్టెన్స్ ఏమంటాం? దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ అని చెప్తాం. పొజిషన్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్? సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఆ బ్రైట్ ఫ్రింజ్ కు ఉండే డిస్టెన్స్. అదే డార్క్ అయితే దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఆ డార్క్ ఫ్రింజ్ కు ఉండే డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ దట్ పొజిషన్ ఆఫ్ ది nth డార్క్ ఫ్రింజ్ ఈస్ గివెన్ బై ఈక్వేషన్ x equal to n lambda d by d. Just write down this one. Position of nth bright fringe. Position of nth bright fringe. So first important formula. Position of nth bright fringe is given by xn equal to xn equal to n lambda capital D by small d. You have to remember this one. N lambda capital D by small d. Next line, right? Next line. So or xn equal to n into beta. So beta అనేది next topic లో వస్తుంది. Next topic. Or xn equal to n into beta. Now what are the variables there? n అంటే n starts from so 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది. n 0 అన్నా అనుకోండి ఏ ఫ్రింజ్ అది? n equal to 0 correspond to బ్రైట్ ఫ్రింజ్. ఇవన్నీ బ్రైట్ ఫ్రింజ్. n equal to 0 అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అన్నమాట. n equal to 0 అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. అదే ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ అంటే n equal to m సబ్స్టిట్యూట్ చేయాలి 1. సెకండ్ అంటే n equal to 2. థర్డ్ అంటే n equal to 3 అలా సబ్స్టిట్యూట్ చేయాలి. n equal to 1 2 3 అనేది ఏంటి? Just that is the position of the nth bright fringe. And the 10th bright fringe position calculate చేయాలనుకోండి n ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 10. n n బదులు ఎంత రాయాలి? 10 రాయాలి. Next, what is lambda? Wavelength. Lambda is the wavelength of light. Next, what is capital D? Capital D means that is the distance between slits and the screen. ఈ distance. Next, small d. Distance between slits. Slit separation అని కూడా అంటాం. సో క్యాపిటల్ డి కి స్మాల్ డి కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? స్మాల్ డి ఎప్పుడు మిల్లీమీటర్ లో ఉంటుంది. స్మాల్ డి మిల్లీమీటర్ లో ఉండాలి. క్వశ్చన్ లో చూస్తున్నప్పుడు స్మాల్ డి అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? మిల్లీమీటర్ లోనే ఉంటుంది. క్యాపిటల్ డి సెంటీమీటర్ కానీ 1 మీటర్ కానీ ఉంటుంది. యావరేజ్ గా 1 మీటర్ దగ్గరలో ఉంటుంది. ఆర్ సో సెంటీమీటర్ లో ఉంటుంది. సో 90 సెంటీమీటర్ అరౌండ్ 50 సెంటీమీటర్ అలా ఉంటుంది. సెంటీమీటర్ లో ఉండేది ఎప్పుడు ఏం తీసుకోవాలి? క్యాపిటల్ డి. సో మిల్లీమీటర్ లో ఉండేది స్మాల్ డి తీసుకోవాలి. స్మాల్ డి అంటే వాల్యూ తక్కువ ఉంటుంది, క్యాపిటల్ డి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో చూసుకోండి. అంటే క్వశ్చన్ లో సెపరేట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అంటారు. క్వశ్చన్ లో డిఫరెంట్ గా ఉంటది. సో స్మాల్ డి అంటే ఏం తీసుకోవాలి? మిల్లీమీటర్ లో ఉన్నది తీసుకోండి. క్యాపిటల్ డి అంటే సెంటీమీటర్ లో కానీ మీటర్ లో ఉన్నది కానీ తీసుకోండి. మీటర్ లో 1 మీటర్ ఉంటుంది యావరేజ్ గా. ఒక్కొక్కసారి 1 మీటర్ ఎక్కువ ఇచ్చేది ఏంటంటే 1 మీటర్ క్యాపిటల్ డి. నెక్స్ట్, సో పొజిషన్ ఆఫ్ ది nth డార్క్ ఫ్రింజ్. రైట్. నెక్స్ట్ పాయింట్, పొజిషన్ ఆఫ్ ది nth డార్క్ ఫ్రింజ్. Position of the nth dark fringe is, write down this equation. Xn equal to 2n minus 1 by 2 into lambda d by d. ఇక్కడ n lambda రాసాము. ఇక్కడ n బదులు ఏం రాయాలి? 2n minus 1 by 2 రాయాలంటే just replace n with 2n minus 1 by 2. Replace this n with 2n minus 1 by 2. డార్క్ అదే కదా రాసాం ప్రీవియస్ కేస్ లో. చూడండి ఎక్స్ట్రా ఏమొస్తుంది? 2n minus 1 by 2 నే వస్తుంది డార్క్ కి. సో ఇక్కడ కూడా అంతే 2n minus 1 by 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది. n బదులు ఏం రాయాలి? 2n minus 1 by 2. ఆ రెండు ఫార్ములాస్ తెలియాలి.
So what is the position of the bright fringe formula? Xn equal to n lambda d by d. N lambda into capital D na small d na? Capital D pine of small d can both. N lambda d by d. Next, position of the dark fringe. Position of the dark fringe. 2n minus 1 by 2 into same formula. Lambda d by d is common. Lambda capital D by d is common here also. So 2n minus 1 by 2 is the extra. Next, lambda d by d is nothing but beta only. Lambda d by d is beta, so that we can replace the lambda d by d with beta. So as in the previous one. So here, first dark fringe and n equal to enter. First dark fringe and n equal to enter. 1 error. So it a number as it is going to 1 and first dark fringe, 2 and second dark fringe, 3 and third dark fringe. It change on. So అందుకని ఇక్కడ మైనస్ తీసుకున్నాయి, ఇక్కడ 0 ని స్టార్ట్ చేసా, ఇక్కడ 1 ని స్టార్ట్ చేసా, ఎందుకంటే నెంబరింగ్ ఇబ్బంది ఉన్నది. సో నెంబరింగ్ యాజ్ ఇట్ ఈస్ అదే నెంబరింగ్ వాడేసేయచ్చు. 10th డార్క్ ఫ్రింజ్ అంటే 10 సబ్స్టిట్యూట్ చేసేయండి, 9th డార్క్ ఫ్రింజ్ అంటే 9 సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అదే ప్లస్ వాడామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే నెంబరింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫార్ములాలో ప్లస్ వాడిన దాంట్లో నెంబరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. చూసుకోండి ఒకసారి, ఇక్కడ ప్లస్ వాడితే నెంబరింగ్ ఏం చెప్పాలి అప్పుడు? సో n స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 3 కదా. సో ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ అంటే 0 చేసుకోవాలి. ఫార్ములాలో 2n + 1 by 2 into lambda d by d అనే ఫార్ములా వాడితే అప్పుడు ఏం చేయాలి? 0 అంటే ఫస్ట్ డార్క్ ఫ్రింజ్, 1 అంటే సెకండ్ డార్క్ ఫ్రింజ్. ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని ఇది ఒకటే గుర్తుపెట్టాలి. సో ఎలా ఉన్నాక మాత్రం ఫార్ములా మారిపోయింది అనుకోకండి. సో రెండూ ఉన్నాయి. సో 0 నుంచి స్టార్ట్ చేసే అదే ఫస్ట్ అవుతుంది. సెకండ్ డార్క్ ఫ్రింజ్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో కన్ఫ్యూజన్ అది ఏం లేకుండా సింపుల్ గా డైరెక్ట్ గా నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకునే ఫార్ములా ఏంటి? 2n minus 1 by 2 into lambda d by d రాసుకుంటే n ఎంత అయితే అదే డార్క్ ఫ్రింజ్. ఓకేనా? ఇది అర్థమైందా? Now what is the position of the bright fringe? X equal to n lambda d by d. Next, position of the dark fringe? X equal to 2n minus 1 into 1 by 2 into lambda d by d. Next one. Fringe width. Fringe width means width of that either dark or bright fringe. Bright fringe గాని dark fringe గాని width ఏమంటాం? Fringe width అంటాం. సో వీటిలో ఏమంటున్నాం మనం? ఫ్రింజెస్ అని చెప్తున్నాం. డార్క్ ఫ్రింజ్, వైట్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ అంటున్నాం. Now what is the width of that one? So width of the fringe is given by equation lambda d by d. So this is the most important first priority formula in this. First priority is second priority of position. లేదంటే path reference. మూడే. సో ఫ్రింజ్ విడ్త్ లేదా ప్రీవియస్ ఫార్ములాస్ ఏంటి? పొజిషన్ ఆఫ్ ది బ్రైట్ ఫ్రింజ్ గాని పొజిషన్ ఆఫ్ ది డార్క్ ఫ్రింజ్ గాని, లేదు అంటే పాత్ రిఫరెన్స్ పర్ మాక్సిమా పర్ మినిమా. బ్రైట్ ఫ్రింజ్ అనొచ్చు, లేదంటే మాక్సిమా అనొచ్చు, డార్క్ ఫ్రింజ్ అనొచ్చు, లేదంటే మినిమా అనొచ్చు. సో నేమ్ ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు. డార్క్ ఫ్రింజ్ బదులు ఇంకో నేమ్ ఏం వాడచ్చు? మినిమా అనొచ్చు. మినిమా ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అని కూడా అనొచ్చు. మినిమా గానీ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ గానీ అనొచ్చు. నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ కి నేమ్స్ ఏమున్నాయి? మాక్సిమా అనొచ్చు, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ పొజిషన్ అని కూడా అనొచ్చు. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరిగితేనే వైట్ ఫ్రింజ్ వస్తుంది, డిస్ట్రక్టివ్ జరిగితే బ్లాక్ వస్తుంది. వాయిస్ క్లియర్ గానే ఉందా? లేదంటే మైక్ పెట్టుకుంటాం. ఇలా క్లోజ్డ్ రూమ్ కదా. So fringe width, what is the formula for fringe width? Lambda into capital D by small d. Write down that one. Fringe width formula is lambda into capital D by small d. Now go through the theoretical conclusions. So fringe width is depends on దేని మీద డిపెండ్ అయ్యింది? ఫ్రింజ్ విడ్త్ దేని మీద డిపెండ్ అయ్యింది? ఫ్రింజ్ విడ్త్ దేనితో డినోట్ చేస్తాం? బీటాతో డినోట్ చేస్తాం. సో ఫ్రింజ్ విడ్త్ డిపెండ్స్ ఆన్ lambda వేవ్ లెంగ్త్, capital D means the distance between slits and screen, small d slit separation, that is the slit separation. Now so to increase fringe width what we need to do? Fringe width ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయొచ్చు? lambda ని ఇంక్రీజ్ చేయాలి. lambda ని ఇంక్రీజ్ చేయడం పాసిబిలిటీ ఉందా?
FGR లో కలర్స్ మార్చాం అనుకోండి, FGR లాంబ్డా ఇంక్రీజ్ చేసాం, ఇంకా నార్మల్ విజువల్ లైట్ కన్నా ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకు కనిపిస్తుంది అసలు కనిపించదు. ప్రాక్టికల్ డిఫికల్టీ ఈస్ దేర్. లాంబ్డాని ఇంక్రీజ్ చేయాలంటే ప్రాక్టికల్ డిఫికల్టీ ఉండదు. ఏంటది? సో విజిబుల్ రీజియన్ దాటిపోయింది అనుకోండి, లాంబ్డా కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ డి. క్యాపిటల్ డి ఇంక్రీజ్ చేసినా బేటా ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ డి అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ అండ్ ది స్లిట్. సో అంటే ఆ రెండు ఇంక్రీజ్ చేసాం అనుకోండి అప్పుడు, సో ఇక్కడ బేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ హియర్ ఆల్సో ప్రాక్టికల్ డిఫికల్టీ ఈస్ దేర్. సైజ్ మే ఇంక్రీజ్, సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ సెటప్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంటల్ సెటప్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే అంటే ఈ రూమ్ లో సరిపోయేది ఇంకా పెద్ద రూమ్ కావాల్సి వస్తుంది. అంటే సైజు ప్రాక్టికల్ డిఫికల్టీ అంటే సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సో బెస్ట్ పాసిబిలిటీ స్మాల్ డీని బేస్ చేసుకుని స్మాల్ డీని ఏం చేయాలి మనం? స్మాల్ డీని డిక్రీజ్ చేస్తే బేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా? స్మాల్ డీని డిక్రీజ్ చేస్తే బేటా ఇంక్రీజ్ అవుతుంది. నా అంటే స్మాల్ డీని డిక్రీజ్ చేయడం అంటే స్లిట్ సెపరేషన్ తగ్గించాలి. స్లిట్ సెపరేషన్ తగ్గిస్తే బేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 3 ఆప్షన్లు ఇచ్చాడు. సో బెస్ట్ ఏంటి అందులో? స్మాల్ డీని చేంజ్ చేయడమే, స్మాల్ డీని డిక్రీజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. అంటే ప్రాక్టికల్ గా సమ్వాట్ ఈజీ. సో ప్రాక్టికల్ గా ఈజీ అనేది ఏంటి? స్మాల్ డీని డిక్రీజ్ చేయడమే. సో ఫార్ములా ఫర్ బేటా ఈజ్ lambda d by d. Now, and other important point is this beta is independent on n. n మీద డిపెండ్ అవ్వాలి. చూడండి ఎక్కడన్నా ఆర్డర్ అని చెప్తాం. ఇండిపెండెంట్ ఆన్ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్ n. రైట్ డౌన్ దట్ పాయింట్ ఆల్సో. పాయింట్ రాయండి. ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్, ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్. Fringe width is independent on order of the fringe. Order of the fringe n. What is the conclusion? Order of the fringe మీద డిపెండ్ అవుతుంది అంటాం. కంక్లూజన్ ఏంటి? ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. ఏ ఆర్డర్ కైనా ఫ్రింజ్ విడ్త్ ఇదే వస్తుంది. ఏ ఆర్డర్ కైనా ఫ్రింజ్ విడ్త్ బేటానే వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? సో ఈచ్ అండ్ ఎవరీ ఫ్రింజ్ ఇన్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ హ్యావింగ్ సేమ్ విడ్త్, ఒకే విడ్త్ ఉంటుంది. ఏ ఫ్రింజ్ అయినా సరే, అంటే సెంటర్ ఆఫ్ రైట్ ఫ్రింజ్ విడ్త్ అయినా, దీని విడ్త్ అయినా, దీని విడ్త్ అయినా, ఇక్కడ విడ్త్ తీసుకున్నా, ఈ విడ్త్ తీసుకున్నా సేమ్ విడ్తే ఉంటుంది. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో మెయిన్ క్రైటీరియా ఏంటి? ఇంటెన్సిటీ అండ్ విడ్త్, నథింగ్ బట్ బేటా ఆర్ సేమ్. సో ఇంటెన్సిటీ ప్రతిదాన్ని సేమ్ గానే ఉంటుంది. నెక్స్ట్ విడ్త్ కూడా సేమ్ గానే ఉంటుంది ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది? సేమ్ గా ఉంటుంది మొత్తం అన్నిటికీ. సెంటర్ లో ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో ఎక్కడైనా ఇంటెన్సిటీ తగ్గించాం మనం, చూడండి ప్రీవియస్ డయాగ్రామ్ లో. ఇంటెన్సిటీ తగ్గిందంటే ఏంటి? డార్క్ గా కొద్దిగా లైట్ గా కనిపించాలి. లైట్ గా ఎక్కడ కనిపిస్తున్నాయా? సెంటర్ లో ఎలా కనిపిస్తుందో చివరి కూడా అలాగే కనిపిస్తున్నాయి కదా. సో ఇంటెన్సిటీ అనేది సేమ్ గా ఉంది. నెక్స్ట్ అలాగే విడ్త్ చూడండి, అన్ని సేమ్ విడ్తే ఉన్నాయి. విడ్త్ కూడా తెచ్చేయండి, అన్ని సేమ్ విడ్తే ఉన్నాయి. ఇక్కడ చూడండి విడ్త్ ఎలా ఉన్నాయి? సేమ్ విడ్తే ఉన్నాయి. So that is the main criteria in interference Young's double slit pattern. Young's double slit pattern means conclusion, main conclusion ఏంటంటే అరైట్. So what is the first conclusion? Beta is independent on n order. Order మీద independent గా ఉంటుంది. Order మీద డిపెండ్ అవ్వదు. Now from that one we can conclude that మన conclusion ఏమవచ్చు? So width of the either fringe is same. ఏ fringe కి width అయినా అన్ని ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వల్ width ఉంటుంది. నెక్స్ట్ ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ ఆల్సో సేమ్. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో ప్రతి ఫ్రింజ్ కి ఇంటెన్సిటీ ఎలా ఉంటది? సేమ్ గా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రింజ్ విడ్త్. ఎక్కువ అడిగేది కూడా ఫ్రింజ్ విడ్త్ మీద ఎక్కువ అడుగుతారు. ఫస్ట్ ప్రియారిటీ. ఫార్ములా సింపుల్. క్వశ్చన్ లెంతీ కనిపించినా సింపుల్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సో ఇఫ్ 2 వేవ్ లెంగ్త్స్ ఆర్ గివెన్, దెన్ 2 వేవ్ లెంగ్త్లు ఇచ్చాడు అనుకోండి అప్పుడు. So lambda 1 and lambda 2 are the 2 wavelengths here. Now, so if you want to relate these two, then what we need to do? So lambda 1, lambda 2 రెండు wavelengths ఇచ్చాడు. సో అప్పుడు రిలేట్ చేయాలంటే ఏం చేయాలి? సో n1 lambda 1 ఈక్వల్ టు n2 lambda. సో ఈ రెండింటికి కూడా రిలేట్ చేయాలంటే ఫార్ములా ఉంది. రైట్. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ దాన్నే YDSE అని కూడా అంటాం, లేదంటే YDLE అని కూడా అంటారు.
Hence the double slit experiment. Right on this. If N1 fringes are visible in the field view of wavelength lambda 1 and N2 fringes are visible in the field view of lambda 2. N1 fringes are visible for wavelength lambda 1. N2 fringes are visible for wavelength lambda 2. అంటే ఈ రీజియన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రీజియన్ తీసుకున్నాం. ఇక్కడ N1 నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కనిపిస్తున్నాయి లాంబ్డా 1 కి, N2 నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కనిపిస్తున్నాయి సెకండ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా 2. ఒకే రీజియన్ అంటే సో ఈ వాల్ తీసుకోండి, ఈ వాల్ కానీ ఈ స్క్రీన్ మీద సో N1 ఒక వేవ్ లెంగ్త్ కి ఏదో 10 వేవ్స్ కనిపిస్తున్నాయి, రెండో వేవ్ లెంగ్త్ కి 20 వేవ్స్ కనిపిస్తున్నాయి. దెన్ we can relate those two with N1 lambda 1 equal to N2 lambda 2. సో N1 దేనికి రాయాలి, N2 దేనికి రాయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంది అనుకోండి, తక్కువ ఉన్న నెంబర్ మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో 10 వేవ్ లెంగ్త్స్ ఆర్ 10 ప్యాటర్న్స్ ఆర్ దేర్ విత్ వేవ్ లెంగ్త్ 2000 angstroms. సో హౌ మెనీ వేవ్ లెంగ్త్స్ యూ విల్ గెట్ ఫర్ 3000 angstroms ఫర్ ది సేమ్ ఫీల్డ్. సో 10 into 2 equal to n into 3. So 20/3. 20/3 around 6 or 7. Around 7. అంటే ఏమైంది, వేవ్ లెంగ్త్ పెరిగితే నెంబర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలంటే వేవ్ లెంగ్త్ పెరిగితే నెంబర్ అనేది తగ్గుతుంది. అంటే మనం డైరెక్ట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఫాస్ట్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ తీసేస్తాం. అంటే ఇక్కడ 10 into 2 ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది, 10 ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. చూసుకోండి ఒకసారి, వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నదట, నెంబర్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ if ఎంటైర్ యంగ్స్ డబుల్ స్లిట్ ఆపరేటర్ ప్లేస్డ్ ఇన్ వాటర్. సో మొత్తం ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంతా కూడా వాటర్ లో ప్లేస్ చేసాం అనుకోండి. దెన్ వాట్ అబౌట్ ఫ్రింజ్ విడ్త్? ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది? సో ఫ్రింజ్ విడ్త్ becomes fringe width in water equal to fringe width in air by refractive index. So right, fringe width in water ఉన్నాయి, సింపుల్ గా రాయాలి. fringe width in water beta air by mu water. Beta water equal to beta air by mu water. So if the setup placed in water, what about fringe width increases or decreases? Fringe width increase అవుతుందా, decrease అవుతుందా? mu value ఎలా ఉంటుంది? mu value is always greater than 1. mu value ఇప్పుడు కూడా 1 కన్నా ఎక్కువే ఉంటుంది. Now so can you conclude about beta in water? సో డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజెస్ ఇప్పుడు కూడా డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఏది కాకుండా వేరే మీడియం లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఫ్రింజ్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఫ్రింజ్ విడ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దట్ ఇస్ ద కంక్లూజన్ ఫ్రమ్ దిస్ వన్. నెక్స్ట్ సో బేసిక్ కండిషన్స్ టు అబ్జర్వ్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్, theoretical conditions are there. So now first one, what is the first one? So phase difference should be constant. First condition to observe interference pattern. Interference pattern రావాలంటే conditions ఇవి. What is the first condition? Phase difference should be constant. Constant అంటే టైం తో కూడా మారకూడదు. ఇనిషియల్ గా ఎంత ఉందో తర్వాత సమ్ టైం కి తర్వాత లేదంటే 1 hour తర్వాత అయినా అంతే ఉండాలి. So that is the first point. Initial phase difference between refracting waves should be remains constant. So simple గా రాయండి. ఫస్ట్ పాయింట్ కండిషన్స్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. కండిషన్స్ ఫర్ ఇంటర్ఫిరెన్స్. ఫస్ట్ వన్, phase difference should be constant. Phase difference should be constant. So phase difference అంటే ఏంటది? phase difference of waves. సో సింపుల్ గా రాయండి. ఒకవేళ డీటెయిల్ గా వస్తే వేవ్స్ ఆ రెండు వేవ్స్ ది కాన్స్టెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ టూ వేవ్స్ షుడ్ బి ఈక్వల్.
frequency and wavelength of two waves should be equal. అంటే అన్ఈక్వల్ వచ్చింది అనుకోండి, మనకి అసలు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రాదు. ఈక్వల్ వేవ్స్ ఉంటేనే ఇంటర్ఫిరెన్స్ వస్తుంది, అన్ఈక్వల్ అయితే రాదు, అసలు ప్యాటర్న్ రాదు. సో మనం ఈ రెండు లైట్లు ఆన్ చేసినప్పుడు రెండు లైట్లు ఉన్నాయి, ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏమైనా వస్తుందా? రాదు. ఎందుకని? ఈ రెండు సేమ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయవు, సేమ్ వేవ్ లెంగ్త్ ఉండదు, సేమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉండదు, అందుకని రిలీజ్ చేయరు. సో ఒకవేళ అదే జరిగితే, సో మోర్ దాన్ వన్ లైట్ ఆన్ చేయగానే ఏమవుతుంది, మొత్తం ఒక రూమ్ లో ఒక సైడ్ అంతా డార్క్ ఉంటుంది, ఒక సైడ్ అంతా బ్రైట్ ఉంటుంది, అలా ఫామ్ అయిపోతుంది. సో ఇంటర్ఫిరెన్స్ జరగట్లేదు కాబట్టి మనకి నార్మల్ గా ఇంటర్ఫిరెన్స్ జరిగితే ఈ ప్లేస్ డార్క్ ఉంది అనుకోండి, నెక్స్ట్ బ్రైట్ ఉంటుంది, నెక్స్ట్ డార్క్ ఉంటుంది, అలా ఆల్టర్నేటివ్ గా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు లైట్లు ఒకే కంపెనీ, ఒకే పవర్ ఇచ్చాం, సో అయినా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేయలేము, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ గా ఉండదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ వన్, లైట్ షుడ్ బి మోనోక్రోమాటిక్. లైట్ షుడ్ బి మోనోక్రోమాటిక్. మోనోక్రోమాటిక్ లైట్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ మోనోక్రోమాటిక్ లైట్? మళ్ళీ ఫస్ట్ రెండు కండిషన్స్ మోనోక్రోమాటిక్ అని చెప్తాం. ఫస్ట్ రెండు కండిషన్స్ ఒబే చేసిందంటే మోనోక్రోమాటిక్ అవుతుంది. సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంగ్త్. నెక్స్ట్, సో మాక్సిమం ఇంటెన్సిటీకి ఫార్ములా రాసాం, గుర్తుందా లేదా? 4I0 cos square 5/2. So Imax formula is 4I0 cos square 5/2. Cos 5/2 no cos square 5/2. So this is for constructive interference. Constructive interference ki maximum intensity ఇది వచ్చింది. Now ఇది maximum అవ్వాలంటే ఈ cos value ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. So maximum intensity is 4I0. ఇదే మిగులుతుంది. 1 అయిపోయింది అనుకోండి, ఇంకెంత మిగులుతుంది? 4I0. మినిమం ఇంటెన్సిటీ అంటే 0, రైట్ ఉందండి. మాక్సిమం ఇంటెన్సిటీ ఇన్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఈజ్ Imax ఈక్వల్ టు 4I0 అండ్ మినిమం ఇంటెన్సిటీ I minimum ఈక్వల్ టు 0. ఫోర్త్ పాయింట్ లో బ్రాకెట్ లో యాంప్లిట్యూడ్ షుడ్ బి ఈక్వల్. యాంప్లిట్యూడ్స్ ఎలా ఉండాలి? ఈక్వల్ యాంప్లిట్యూడ్స్ ఉండాలి. నెక్స్ట్, స్లిట్స్ ఎలా ఉండాలి? స్లిట్స్ ఆర్ సోర్సెస్ ఎలా ఉండాలి? స్లిట్ కి విత్ కి బీటాకి రిలేషన్ ఏంటి? సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిట్ విత్. స్లిట్ సెపరేషన్ అంటాం, లేదంటే అంటే స్లిట్స్ ని రెండు డిస్టెన్స్ పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిస్టెన్స్ పెంచితే బీటా ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. బీటా డిక్రీజ్ అయిందంటే వేవ్ ప్యాటర్న్ ఇలా ఉండాల్సిన వేవ్ ప్యాటర్న్ ఏమవుతుంది? బీటా డిక్రీజ్ అయిందంటే విత్ డిక్రీజ్ అయిపోతా ఉంటాం, ఇలా డిక్రీజ్ అయిపోతుంది. అంటే విత్ ఇక్కడ నుంచి ఇలా డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఇంకా తగ్గింది అనుకోండి, అప్పుడు మనం చూడగలం ప్యాటర్న్ అసలు. సో ప్యాటర్నే చూడలేం. సో దట్ బీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. సో దట్ వీ నీడ్ టు మెయింటైన్ మినిమం డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ పెంచకూడదు. స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ పెంచామనుకోండి, అప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రాదు. ఎందుకంటే రీజన్ ఏంటి? ఈ డిస్టెన్స్ పెరిగితే బీటా తగ్గిపోద్ది. బీటా తగ్గిపోయిందంటే ఆ విత్ తగ్గిపోతే అన్ని ఓవర్లాప్ అయిపోతుంది. అంటే డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ ఓవర్లాప్ అయిపోతుంది. సో ఓవర్లాప్ అయింది అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో టు వ్యూ ద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ డి ఎలా ఉండాలి? స్మాల్ డి ఎలా ఉండాలి? స్మాల్ డి షుడ్ బి స్మాల్. స్మాల్ డి షుడ్ బి స్మాల్. రైట్ డౌన్ దిస్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ రైట్. ఫిఫ్త్ వన్, ద సోర్సెస్ షుడ్ బి క్లోజ్ టు ఈచ్ అదర్. సోర్సెస్ ఎలా ఉండాలి? వెరీ క్లోజ్ ఉండాలి, వెరీ క్లోజ్. సో క్లోజ్ గా లేకపోతే ఏమవుతుంది? ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ది కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ గా ఉండాలి రెండు వేవ్స్ కి. థర్డ్ కండిషన్ ఏంటి? లైట్ షుడ్ బి మోనోక్రోమాటిక్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్, సో యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ మాక్సిమం ఇంటెన్సిటీ ఏమవుతుంది? 4I0. మినిమం ఇంటెన్సిటీ వచ్చేసి 0. సో ఇంటెన్సిటీ ఎప్పుడైనా యాంగిల్ ఇచ్చి అడిగితే ఇంటెన్సిటీ ఫార్ములా ఏమైనా 4I0 cos square 5/2. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, సో డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ షుడ్ బి స్మాల్ ఆర్ స్లిట్ విత్ షుడ్ బి స్మాల్. తక్కువ ఉండాలి. సో అప్పుడే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ది క్రిటికల్ పాయింట్స్ టు అబ్జర్వ్
ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలంటే ఇవి కండిషన్స్. సో వీటిలో ఏ కండిషన్ లేకపోయినా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రాదు. Can you go through the next one? Next one, shifting of a fringe shift. So shifting of a fringe or a fringe shift. For example, between this slit and screen, one glass plate is placed. Okay, glass plate place chesam. Thickness T on the glass plate place chesam. Then what is the formula for a fringe shift? Right on the side heading a fringe shift. Fringe shift and right, single bit. Fringe shift. Right on in that one. Consider a glass plate of thickness T. A glass plate of thickness T. Glass plate of thickness T with refractive index mu. A glass plate of thickness T with refractive index mu. With a refractive index mu placed at one of the slit. Placed at one of the slit. Then fringe shift is first one, right on the fringe shift equal to capital D by small d into mu minus 1 into t. Capital D by small d into mu minus 1 into t. Capital D by small d into mu minus 1 into t. Now, so from beta is nothing but fringe width. Fringe width formula is lambda into capital D by small d. Fringe width formula is now capital D by small d and the equation was ordered. Capital D by small d and beta by lambda. Beta by lambda ne raichu capital D by small d. So replace capital D by small d with beta by lambda. Remaining as it is alai untadi. So fringe shift ni ela raichu beta by lambda into mu minus 1 into t and kuda raichu. Write down these two. Either capital D by small d into mu minus 1 into t or beta by lambda into mu minus 1 into t. Next. So what is the extra path traveled by that wave due to introduction of that glass plate? So extra path enter travel chesindante mu minus 1 into t. Right on. Second point. Additional path traveled is mu minus 1 into t. Additional path traveled is mu minus 1 into t. So these are the two formulas. These are the main formulas. Next. So in that question, it is specified that fringe shift is equal to n times the width of the each fringe. So what is the specification given? Fringe shift equal to n times the width of the each fringe. So question lo statement em ichadu. So fringe shift is equal to n times the fringe shift width of the each fringe width అన్నాడు. అప్పుడు ఈక్వేషన్ ఏం రాయాలి? ఫ్రింజ్ షిఫ్ట్ ఈక్వల్ టు n into బీటా. ఫ్రింజ్ షిఫ్ట్ ని రాస్తాం n into బీటా అని రాస్తాం. సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రింజ్ షిఫ్ట్ ఫార్ములా ఏంటి? బీటా బై లాంబ్డా ఇంటూ న్యూ మైనస్ 1 into t ఏనా? సో n into బీటా క్యాన్సిల్ చేయండి. బీటా క్యాన్సిల్ చేసాం. సో n ఈక్వల్ టు ఎంత ఉంది? న్యూ మైనస్ 1 into t by లాంబ్డా. దిస్ వన్. అంటే కండిషన్ అలా ఇస్తే అప్పుడు ఇది యూజ్ చేయాలి. If the condition given as a fringe shift is equal to n times the width of the each fringe, క్వశ్చన్ లో స్టేట్మెంట్ అలా ఇస్తే అప్పుడు ఇలా ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? n ఈక్వల్ టు
మ్యూ మైనస్ 1 ఇంటూ టీ బై ల్యాండా డైరెక్ట్ ఫార్ములా కింద గుర్తుంచుకోవద్దు. సో కండిషన్ గుర్తుంచుకోండి. కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ దిస్ వన్? What is the condition? Fringe shift is equal to n times the width of the each fringe. Condition అలా ఇస్తే క్వశ్చన్ లో అప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ ఫ్రింజ్ షిఫ్ట్ ఎక్కడన్నా లాంబ్డా మీద కానీ n మీద కానీ డిపెండ్ అయ్యిందా? ఫ్రింజ్ షిఫ్ట్ ఇది ఫార్ములా n మీద డిపెండ్ అయ్యిందా? ఫ్రింజ్ షిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ వేవ్ లెంగ్త్. నెక్స్ట్ ఫ్రింజ్ షిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఆర్డర్ n. ఈ బేసిక్ ఫార్ములాలో n ఎక్కడన్నా ఉందా? లేదు. సో నెక్స్ట్ లాంబ్డా ఉందా? లేదు, బేసిక్ ఫార్ములాలో లేదు. సో దట్ ఫ్రింజ్ షిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ n అండ్ లాంబ్డా. అది థియరిటికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ రాయండి, ఫోర్త్ పాయింట్ కింద రాయండి. ఫ్రింజ్ షిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ n అండ్ లాంబ్డా. n అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింజ్ అని చెప్తాం. ఆర్డర్ అంటాం దాని పేరు. ఆర్డర్ అంటే ఫస్ట్ ఫ్రింజా, సెకండ్ ఫ్రింజా, థర్డ్. n ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఓన్లీ. లాంబ్డా ఈజ్ వేవ్ లెంగ్త్. సో ఫ్రింజ్ షిఫ్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఆర్డర్ అండ్ వేవ్ లెంగ్త్. సో దిస్ ఇస్ అబౌట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఇవి ఫార్ములాస్. మెయిన్ ఫార్ములాస్ ఏంటి ఇందులో మనం డిస్కస్ చేసి ఒకసారి చూడండి. సో మెయిన్ ఫార్ములాస్ ఏం డిస్కస్ చేసాం? So what are the main formulas? So condition for so what are the main formulas? Path reference formulas. Path reference bright fringe ki dark fringe ki. Bright and dark. Bright ne anta maximum anta, dark ni minimum anta. Path reference formula enti for maximum or bright fringe n lambda. Path reference should be equal to n lambda. Next dark fringe 2n minus 1 by 2 into lambda or 2n minus 1 into lambda by 2. That is for dark fringe or minima. That is the path reference. Path reference formulas avi. Next one, position of bright fringe n lambda d by d. N lambda into capital D by small d. Next one, position of the dark fringe 2n minus 1 into lambda d by 2 into d. 2 వస్తుంది. 2n minus 1 by 2 ఉంటది కదా. 2n minus 1 into lambda by 2 into d by d. So that is for a minima or dark fringe. Minima gaani dark fringe gaani formula. Next one, fringe width. Fringe width formula lambda d by d. This is independent on n. N మీద డిపెండ్ అవ్వదు, ఆర్డర్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఎలా ఉంటది? యంగ్స్ డబుల్ స్లిట్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ ఫ్రింజ్ ఇస్ సేమ్. ప్రతి ఫ్రింజ్ కూడా ఇంటెన్సిటీ సేమ్ గానే ఉంటది. అలాగే విడ్త్ కూడా సేమ్ గానే ఉంటది. So that beta is independent on ఆర్డర్. ఆర్డర్ మీద డిపెండ్ అవ్వదు. ఏ నెంబర్ కైనా అంటే 10th బ్రైట్ ఫ్రింజ్ అయినా 20th బ్రైట్ ఫ్రింజ్ అయినా ఒకటే విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ వన్, if two wavelengths are given then we need to use n1 lambda 1 equal to n2 lambda 2. Next one, so if entire setup Young's double slit setup is placed in water, then fringe width formula is beta in air by refractive index of water. Beta in air by refractive index of water. Now for this process beta is going to decrease or increase? ఈ ప్రాసెస్ లో బేటా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మ్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. సో దట్ ఈ ప్రాసెస్ చేస్తే బేటా అనేది ఏమవుతుంది? ఫ్రింజ్ విడ్త్ తగ్గుతుంది. నెక్స్ట్ వన్, కండిషన్స్. కండిషన్స్ ఫర్ టు అప్లై కండిషన్స్ టు అప్లై అని ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ రావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. Next one, fringe shift. Fringe shift formula lambda capital D by small d into mu minus 1 into t. Mu is refractive index, t is thickness. Next ఇదే ఫార్ములాని బీటాలో కూడా రాసుకోవచ్చు. ఇదే ఫార్ములాని బీటా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రా పాత్ ట్రావెల్ అంటే జస్ట్ ఈ పార్ట్ ని ఎక్స్ట్రా పాత్ ట్రావెల్ అని చెప్తాం. mu minus 1 into t is that is the extra distance covered. Next one, this is independent on lambda and n. ఫ్రింజ్ షిఫ్ట్ దేని మీద ఇండిపెండెంట్ గా ఉంది? లాంబ్డాకి n కి ఇండిపెండెంట్ గా ఉంది. లాంబ్డా మీద డిపెండ్ అవ్వదు, n మీద కూడా డిపెండ్ అవ్వదు. ఈ ఫార్ములా నుంచి చెప్పాలి. సో నెక్స్ట్ దాని నుంచి ఈ ఫార్ములా నుంచి చెప్పాలి. సో గో టు ద ఫస్ట్ క్వశ్చన్.
So Young's experiment established that light consists of waves, light consists of particles, either particles nor waves, both particles and waves. So ఇది అవ్వచ్చు కదా, పాసిబిలిటీ చెక్ ఇది కానీ అవ్వచ్చు. సో బట్ Young's double slit experiment is a proof for this one only. Light consists of waves. Next one, the interference pattern energy is interference pattern లో ఎనర్జీ ఎలా ఉంటుంది? సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదంటే అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? ఎనర్జీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? Created position of maxima, destroyed at position of minima, none of the above. ఇది కాదు. కన్జర్వ్డ్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్. ఎనర్జీ అంతా కూడా రీడిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ట్రై దిస్ వన్. A monochromatic green light of wavelength 5 into 10 power minus 7 meter illuminate pair of slits 1 mm apart. The separation between the separation of bright lines on the interference pattern is 2 meter away. Is ఏమేమి ఇచ్చాడు చెప్పండి. సో మనం గివెన్ డేటా రాస్తే అయిపోతుంది ప్రాబ్లం. సో లాంబ్డా is given. So what is the value of lambda? 5 into 10 power minus 7 meter. Next, so here screen is 2 meter away and the slits are 1 mm apart. ఇందులో capital D is small d. Capital D 2 meter, small d 1 mm. 1 mm అంటే 10 power minus 3 meter. ఇవి ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం అయిపోయింది. మనకి ఏం కావాలి? సెపరేషన్ ఆఫ్ బ్రైట్ లైన్స్. సో సెపరేషన్ ఆఫ్ బ్రైట్ లైన్స్, రెండు బ్రైట్ లైన్స్ కానీ లేదు రెండు బ్రైట్ బ్యాండ్ల మధ్యలో సెపరేషన్ అడుగుతాడు. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ లో చూడండి. సో ఇది ఒక బ్రైట్ బ్యాండ్, ఇది ఒక బ్రైట్ బ్యాండ్, అవునా? ఇదంతా ఒక బ్రైట్ బ్యాండ్, ఇదంతా ఒక బ్రైట్ బ్యాండ్. ఈ రెండింటికి సెపరేషన్ అంటే ఈ రెండింటి మధ్యలో ఏముంది? డార్క్ బ్యాండ్. నథింగ్ బట్ width of this dark band, that is beta only. అంతేనా? దీని విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందిగా. ఆ విడ్త్ అంటే ఎంత? ఫ్రింజ్ విడ్త్. బేటా అంటే ఫ్రింజ్ విడ్త్ అనకుండా ఏమన్నాడు? దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ బ్రైట్ బ్యాండ్స్ అన్నాడు. ఈ బ్రైట్ బ్యాండ్ కి ఈ బ్రైట్ బ్యాండ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? బేటానే. బేటా ఇస్ ద ఫ్రింజ్ విడ్త్. డార్క్ ఫ్రింజ్ అయినా వైట్ ఫ్రింజ్ అయినా ఆ విడ్త్ ఎంత? బేటానే. సో ఫ్రింజ్ విడ్త్ బేటా అని అడగకుండా అలా అడిగాడు. క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? బేటా. బేటా ఫార్ములా ఏంటి? బేటా ఫార్ములా లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డీనా స్మాల్ డీనా? క్యాపిటల్ డి బై స్మాల్ డి. సో అదే ఉంటుంది. ఎక్స్ కూడా అదే ఉంటుంది. ఎక్స్ అయితే ఎన్ వస్తుంది, ఎన్ లాంబ్డా డి బై డి ఉంటుంది. ఎక్స్ ఫార్ములా అంటే ఎక్స్ ఎన్ ఫార్ములా, ఎన్ ఇంటూ అదే ఉంటుంది లాంబ్డా డి బై ఫిక్స్డ్. సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయాలి. సో 1 mm. So lambda value anta 5 into 10 power minus 7, capital D 2, small d 10 power minus 3. So 10 into 10 power minus 4. Next one, in Young's double slit experiment, slit widths are in the ratio 1:9. Then the ratio of intensity at maximum to the minimum. Minimum to the maximum. So he is asking about I minimum by I max. Formula I minimum by I max. I minimum formula intensity lo cheppandi. I maximum formula ఏముంది? రూట్ I1 ప్లస్ I2 హోల్ స్క్వేర్ ఉందా లేదా? ఇక్కడ రూట్ I2. సో అదే ఫార్ములా ఉంటుంది యూఎస్ కేస్ లో డిస్కస్ చేసిన ఫార్ములా. మరి I1 I2 ఇక్కడ ఏమన్నాడు? స్లిట్ విడ్త్ అన్నాడు. అంటే విడ్త్ పెంచాం అనుకోండి, స్లిట్ విడ్త్ పెంచాం. స్లిట్ విడ్త్ పెంచా లేదంటే ఇక్కడ విండో పెద్ద చేసాం, అప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతా తగ్గుతా. సో విండో పెద్ద చేసాం అంటే స్లిట్ విడ్త్ పెంచాం,
అప్పుడు ఎక్కువ లైట్ వస్తుంది కదా, సో దట్ ఇంటెన్సిటీ ఇస్ మోర్. ఇంటెన్సిటీ అండ్ డైరెక్ట్లీ ఇవ్వకుండా స్లిట్ విడ్త్ అన్నాడు అంతే. సో హియర్ వాట్ ఈస్ గివెన్, I1 by I2 is 1/9. I1 by I2 బదులు 1/9 ఇచ్చారు. సో సాల్వ్ చేయాలంటే రూట్ I1 ఎంత 1 అనుకుంటే రూట్ I2 రూట్ 9 రైట్ చేయలేగా బై. సో 1 ప్లస్ రూట్ 9 హోల్ స్క్వేర్. సో రూట్ 9 అంటే 3. సో 3 minus 1 2. This is 3 plus 1 4 whole square. So 1/2 whole square or 1/4. Same formula ne. నేను రాసిన ఫార్ములా నే కొత్తదే కాదు. అక్కడ ఇంటెన్సిటీ ఎక్కకుండా స్లిట్ విడ్త్ అన్నాడు అంతే. అదే కదా అక్కడ I1 by I2 equal to 1/9 అంటే I1 1 తీసుకోండి, I2 9 తీసుకోండి సాల్వ్ చేసి. I1 1 తీసుకోండి, I2 9 తీసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్ అవుతుంది లాస్ట్ పార్ట్ మెజారిటీ కేసెస్ లో. హోల్ స్క్వేర్ చేయం, 1/2 రాసేస్తాం ఫాస్ట్ లా. Can you go through the next one? In the Young's double slit experiment, slit separation is threefold. Then fringe width formula ఏంటి? So lambda capital D by small d. ఇక్కడ ఏం threefold చేశాడు? Slit separation is threefold. దీన్ని 3 times చేశాడు. This increases to 3 times. రియల్ గా 3d అయింది అనుకోండి, బేటా ఏమవుతుంది 1/3d అవుతుంది. బేటా ఏమవుతుంది 1/3 times అవుతుంది. ఏదంటే బీటా 1 by బీటా 2 రాసాం ఏముంటది d2 by d1. సో d2 ఎంత అంటున్నాడు 3d కదా. proportionality beta is inversely proportional to d. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2. Now beta 1 by beta 2 equal to 3. So beta 2 equal to beta 1 by 3. Fringe width ఏమైంది 1/3 times అయింది. In a certain double slit experiment arrangement, interference fringes of width 1 mm. అంటే ఏం ఇచ్చాడు fringe width ఇచ్చాడు డైరెక్ట్ బేటా. Beta equal to 1 mm. That means 1 into 10 power minus 3 meter. So each are observed when a light of wavelength 5000 angstroms. So lambda equal to 5000 into 10 power minus 10 angstroms long kada. Next one. Keeping the setup unaltered, if the source is replaced by another wavelength 6000 angstroms. So here lambda 2 is 6000 angstroms or 6000 into 10 power minus 10 meter. Then fringe width is, so let it be beta 1. He is asking about beta 2. So what is the relation between beta and lambda? Beta ki lambda ki relation ఏంటి? Beta equal to lambda into capital D by small d. Beta equal to lambda into capital D by small d. So beta is directly proportional to lambda. So beta 1 by beta 2 equal to lambda 1 by lambda 2. Beta 1 ఎంత 1 mm. mm లో ఉంచేద్దాం, ఆన్సర్ mm లో ఉందిగా. బేటా 2 క్యాలిక్యులేట్ చేయాలి. లాంబ్డా 1 ఎంత 5000, లాంబ్డా 2 ఎంత 6000. So beta 2 can be written as 6/5 mm. 6/5 అంటే 1.2 mm. సో కన్వర్షన్ అట్లా రేషియో కాబట్టి కన్వర్షన్ అవసరం ఉంది. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేశాను. రేషియో కదా, కన్వర్ట్ చేయకండి. ఇది ఫార్ములాస్ తెలిస్తే ఆన్సర్ చేయగలిగే లెసన్. ఫార్ములా తెలిస్తే చాలా ఆన్సర్ చేసేది. అంటే టెర్మినాలజీ క్వశ్చన్ లెంతీగా కనిపిస్తుంది. టెర్మినాలజీ ఏంటంటే టెర్మినాలజీ అలవాటు పడాలి, క్వశ్చన్ లెంతీగా ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్ లో సైడ్ బై సైడ్ ఉన్నాయి, ఇంకా లెంతీగా కనపడుతుంది.
ఇక్కడ 4 లైన్లు అక్కడ 5 6 మినిమం 7 8 లైన్స్ కనిపిస్తుంది. క్వశ్చన్ లెందీగా ఉన్నది ఈ లెసన్ నుంచి ఆన్సర్ లెందీగా ఉన్నది ఈజీగానే వస్తుంది. నెక్స్ట్ వన్. The figure shows double slit experiment PQ are the slits. The path lengths are PX and QX are n lambda and n plus 2 lambda, where n is the whole number, lambda is the wavelength. Taking central fringe as 0, what is the formed at X? ఈ X దగ్గర ఏం ఫామ్ అయింది, బ్రైటా డార్కా? సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి ఇలా వేవ్ ట్రావెల్ అవుతుంది, పాత్ రిఫరెన్స్ ఎంత అన్నాడు, n lambda, పాత్ లెంత్ ఎంత, n lambda. ఇక్కడి నుంచి వచ్చే వేవ్ కి పాత్ లెంత్ ఎంత అంటున్నాడు, n plus 2 lambda. అయితే ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటున్నాడు. సో హియర్ విచ్ ఫ్రింజ్ వి ఆర్ గోయింగ్ టు ఫార్మ్, ఆర్ దేర్ విల్ బి విచ్ ఫ్రింజ్ అంటే డార్క్ ఫ్రింజా బ్రైట్ ఫ్రింజా, డార్కా బ్రైటా, ఎలా ఎలా చెప్తాం, పాత్ రిఫరెన్స్ నుంచి చెప్పండి. సో బ్రైట్ అయితే పాత్ రిఫరెన్స్ ఎలా ఉండాలి, n lambda ఫార్మేట్ లో ఉండాలి. డార్క్ ఫ్రింజ్ అయితే 2n minus 1 into lambda by 2 ఫార్మేట్ లో ఉండాలి. అవునా? ఇలా వస్తేనేమో డార్క్ అంటాం, ఇలా వస్తే బ్రైట్ అంటాం. ఇప్పుడు పాత్ రిఫరెన్స్ అంటే దీని పాత్ లెంత్ ఎంత, ఇది, దీని పాత్ లెంత్ ఎంత, ఇది, ఆ రెండు డిఫరెన్స్ చేయండి. సో n plus 2 into lambda minus n lambda ఎంత అవుతుంది, 2 lambda. 2 lambda అంటే దేనికి కరస్పాండింగ్, దీనికా దీనికా, దీనికి n lambda. 2 into lambda అంటే జస్ట్ 1 into lambda, 2 into lambda అంటే ఇది. సో దట్ we can conclude that that is a bright fringe. ఏ బ్రైట్ ఫ్రింజ్ అది, అక్కడ ఏ నెంబర్ ఉంటే అదే సెకండ్ బ్రైట్ ఫ్రింజ్, 3 ఉంటే థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అంటాం, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్. పాత్ రిఫరెన్స్ క్యాల్కులేట్ చేసి n lambda అయితే బ్రైట్, అదే 2n minus 1 into lambda by 2 అయితే డార్క్. అలా ఫైనలైజ్ చేయడం పాత్ రిఫరెన్స్ నుంచి ఫైనలైజ్ చేసుకోవచ్చు. పాత్ రిఫరెన్స్ అంటే ఏంటి, పాత్ రిఫరెన్స్ అంటే నథింగ్ బట్ డిఫరెన్స్ ఇన్ లెంత్ ఓన్లీ, లెంత్ కి డిఫరెన్సే. ఈ వేవ్ కి ఏమో లెంత్ ఇది, ఈ వేవ్ కి లెంత్ ఇది, ఆ రెండింటి డిఫరెన్స్ చేస్తే వచ్చిందండి పాత్ రిఫరెన్స్. బ్రైట్ ఫ్రింజ్ రావాలంటే n lambda ఫార్మేట్ లో ఉండాలి, డార్క్ అయితే n minus 1 into lambda by 2 ఫార్మేట్ లో ఉంటాయి. అంటే సమ్ ఇక్కడ 2 lambda వచ్చింది కదా, సమ్ 3/2 lambda వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం, ఆ ఫ్రింజ్ ఏమనాలి, డార్క్ ఫ్రింజ్ అని చెప్పి, డార్క్. సో 3/2 కానీ 5/2 కానీ 7/2 కానీ అలా వచ్చింది అనుకోండి, డార్క్ అవుతుంది. అదే 2 lambda 3 lambda 4 lambda వస్తే బ్రైట్ అవుతుంది. నెక్స్ట్, in Young's double slit experiment, if one of the slit is closed fully, then in the interference pattern, ఒక స్లిట్ క్లోజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎన్ స్లిట్ లో ఒకటి క్లోజ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, అసలు ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్నే రాదు, ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ రీడిస్ట్రిబ్యూట్ అవ్వదు. అంటే డార్క్ బ్రైట్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్ఫీరెన్స్ జరిగితే వస్తుంది, అసలు ఇంటర్ఫీరెన్స్ జరగదు. అసలు డైరెక్ట్ గా సేమ్ అదే లైట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ లైట్ దీని మీద ఫోకస్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, సో నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ రాదు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, a bright slit will be observed. సో స్లిట్ యాజ్ ఇట్ ఇస్ గా అలా బ్రైట్ గా కనిపిస్తుంది, అంటే మిగిలినంతా డార్క్ గా. అక్కడ విండోలో నుంచి లైట్ వస్తుంది, అక్కడ చూడండి డోర్ దగ్గర ఏం కనిపిస్తుంది, ఆ విండో సైజ్ వరకే కనిపిస్తుంది. వాల్ మీద ఏమవుతుంది, ఎలా పడుతుంది, ఆ విండో సైజ్ వరకే పడుతుంది. సో మిగిలినంతా డార్క్ గా ఉంటుంది, విండో సైజ్ వరకే బ్రైట్ గా ఉంటుంది, మిగిలినంతా డార్క్ గా ఉంటుంది. సో అదే ప్యాటర్న్ చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఇదే. Next, in Young's double slit experiment, a glass is placed before the slit which absorbs half of the intensity of light. Then, so glass plate పెట్టాం, అది అబ్జర్వ్ చేసింది, హాఫ్ ఇంటెన్సిటీ అబ్జర్వ్ చేసేసింది. Then, which option you need to select? Brightness of the fringes decreases, fringe width decreases. అసలు fringe width కి ఇంటెన్సిటీకి సంబంధం లేదుగా, no fringes will be observed. Fringes ఉంటాయి, ఎందుకని ఇంటెన్సిటీకి సంబంధం లేదు కదా, ఇంటెన్సిటీకి ఎంత సంబంధం ఉందా, సేమ్ ఇంటెన్సిటీ ఉండాలంటున్నావా, లేదు. నెక్స్ట్, ఫస్ట్ వన్ ఆర్ లాస్ట్ వన్, ద బ్రైట్ ఫ్రింజెస్ బికమ్స్ ఫైంటర్ అండ్ డార్క్ ఫ్రింజెస్ హ్యావ్ ఫైనైట్ లైట్ ఇంటెన్సిటీ.
అంటే బ్రైట్ ఫ్రింజెస్ ఏమంటున్నాడు, సో చాలా లైట్ గా కనపడతాయి, డార్క్ ఫ్రింజెస్ ఇంటెన్సిటీ తక్కువ కనిపిస్తాయి. సో వాట్ ఈస్ ద పాసిబుల్ ఆప్షన్, జస్ట్ ఇంటెన్సిటీ తగ్గుద్ది అంతే. ఒక గ్లాస్ ప్లేట్ పెట్టామంటే ఏమవుతుంది, ఆ ప్యాటర్న్ ఇంటెన్సిటీ తగ్గుద్ది, ఈ ప్యాటర్న్ ఇంటెన్సిటీ తగ్గుతుంది కానీ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో దట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. రెండింటిది డార్క్ బ్యాండ్స్ ఇంటెన్సిటీ తగ్గుద్ది, బ్రైట్ బ్యాండ్స్ ఇంటెన్సిటీ తగ్గుద్ది. నెక్స్ట్ సో రాయకలేదు, థియరీ క్వశ్చన్స్ రాయకంటే వినండి, మీకు ఎక్స్పెరిమెంట్ వస్తుంది. In the Young's double slit experiment, the distance between slits is reduced to half. Distance between slit and screen is doubled. Then fringe width. Fringe width formula lambda d by d. So ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈ బీటా 1 అనుకుంటే lambda d1 d1, బీటా 2 రాద్దాం. సో ఫస్ట్ ఏం చేశాడు, the distance between slits is reduced to half. అంటే దేన్ని హాఫ్ చేయాలి మనం, స్మాల్ డి ని హాఫ్ చేయాలంటే d1/2 రాద్దాం. నెక్స్ట్ the distance between slit and screen is doubled. This can be written as 2d1 అని రాద్దాం. ఓకేనా, రాయొచ్చు అలాగా, ఇది అర్థమైందా లేదా? సో రీఅరేంజ్ చేస్తే 4 into lambda into d1/d1 or 4 into beta. ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది, 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ బయట ఉన్నది కూడా పైకి వెళ్తుంది కదా, సో 4 అవుతుంది, 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, విల్ బికమ్ 4 టైమ్స్, విల్ బికమ్ 4 టైమ్స్. ఫ్రింజ్ విడ్త్ మీదే చెప్తాం. సో ఇదే ఫస్ట్ ప్రయారిటీ, ఈ లెసన్ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత పొజిషన్ అన్నమాట. Next one, the maximum intensity of fringes in the Young's double slit experiment is I. Maximum intensity ఇచ్చాడు I అని. చూడండి మనకి నార్మల్ గా మాక్సిమం ఇంటెన్సిటీ ఎంత, 4I0, 4I0 బదులు I అన్నాడు. నెక్స్ట్, if one of the slit is closed, then intensity of the at that place becomes I0, then what is the relation? ఒక స్లిట్ క్లోజ్ చేస్తే I0 అంటున్నాడు, మాక్సిమం ఇంటెన్సిటీ వచ్చేసి I అన్నాడు. సో మాక్సిమం ఇంటెన్సిటీ ఎంత, ఫార్ములా ఎంత, 4I0 ని ఏమని ఇచ్చాడు, I అని ఇచ్చాడు. నెక్స్ట్, నార్మల్ గా ఎంత ఇంటెన్సిటీతో ట్రావెల్ అవుతాయి, ఒక్కొక్కటి I0 ఇంటెన్సిటీ అనే ట్రావెల్ అవుతుంది, I0 అన్నాడు. సో రిలేషన్ ఏది రిలేషన్ కరెక్ట్, సీనే 4I0 ని I అన్నాడు కదా. సో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో ఇంటెన్సిటీ మాక్సిమం ఇంటెన్సిటీ ఎంత, ఫార్ములా ఏంటి, 4I0గా. సో మాక్సిమం ఇంటెన్సిటీ I అన్నాడు, I అంటే అసలు వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ ఎంత, 4I0. సో I బదులు 4I0 రాయండి, అదే ఆన్సర్, I ఈక్వల్ టు 4I0. నెక్స్ట్ వన్, in the Young's double slit experiment, the ratio of intensity of bright and dark fringes is 9. So intensity of bright and dark fringes I1/I2 equal to 9/1. I1/I2 9/1 ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటెన్సిటీ ఆఫ్ ఇండివిజువల్ సోర్సెస్ ఎంత అవుతుంది, I1 9 అయితే I2 1 అవుతుంది, అంతేనా? సో దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. ఇండివిజువల్ ఇంటెన్సిటీస్ ఎంత అవుతాయి, I1 9 అయితే I2 1 అవుతుంది. సో 4 5 అన్నాడు, సో దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, intensities of individual sources are 4 and 1 units. 4 1 is sources stands on the ratio of intensity of opponents. So this is nothing but bright and dark అన్నాడు కదా. So I max by I minimum ఇచ్చాడు. I max by I minimum is how much, 9/1. I max by I minimum 9/1, I1/I2. I max ఫార్ములా ఏంటి, I max by I minimum ఇచ్చాడు, I1/I2 క్యాలిక్యులేట్ చేయగలరా? I max by I minimum ఇస్తే I1/I2 క్యాలిక్యులేట్ చేయగలమా? సో I max ఫార్ములా ఏంటి, సో రూట్ I1 ప్లస్ రూట్ I2 హోల్ స్క్వేర్ బై రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్. సో దీనిని సాల్వ్ చేయండి. దిస్ ఇస్ 9/1 ఈక్వల్ టు రూట్ I1 ప్లస్ రూట్
I2 by root I1 minus root I2 whole square. So both sides square root this one. So 3 equal to root I1 plus root I2 by root I1 minus root I2. ఇలా రాయొచ్చా? క్రాస్ మల్టిప్లై చేసి I1 I2 వాల్యూస్ రేషియోతో సాల్వ్ చేయాలి. సో ఇంకెలా సాల్వ్ చేయొచ్చు? సో దాని నుంచి I1 I2 చెప్పగలరా? I1 plus I2 I1 minus I2 2 plus 1 రాయొచ్చా? ఇది 2 ఇది 1 రాసాం అనుకోండి. సో 2 plus 1 by 2 minus 1 that equal to 3 by 1 ఏనా? సరిపోతుందా లేదా? రాయొచ్చు కదా అలాగా. అంటే I1 ఎంత అవుతుంది? I1 equal to 2 I2 equal to 1 4 1 అంటే థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మరి యాంప్లిట్యూడ్స్ 2 1 సో రెండు కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రెండు కరెక్ట్. ప్రీవియస్ ప్రాసెస్ చేస్తాం. ఇందులో ఎక్స్టర్నల్ లో మనం ఏం డిస్కస్ చేయలేదు. ఈ ఫార్ములా ప్రీవియస్ క్లాస్ లో ఉంది సేమ్ అదే ఫార్ములా. దీని నుంచి సాల్వ్ చేయండి. I1 I2 కు సాల్వ్ చేయండి. నేను చేయలేదు. In X double slit experiment, fringe width is found to be 0.4 mm. Beta is given as 0.4 mm. Next one. The entire apparatus is immersed in water of refractive index 4/3. Mu equal to 4/3. Yeah. New fringe width is, so what is the beta dash? Let it be beta dash equal to beta by mu. Beta in water equal to beta in air by refractive index. So beta formula, beta value 0.4 by 4/3. So 0.3 you will get 0.3 mm. Question lengthy ga అనిపించొచ్చు, సింపుల్ గా ఉంటుంది. Beta by mu formula. Next one. Try to solve this one. In the Young's double slit experiment that is performed in air and performed in water, then fringe width increases or decreases? So తర్వాత water లో perform చేస్తాం. Fringe width ఏమవుతుంది? Decreases. Fringe width will decrease. Second up. Next, in Young's double slit experiment for a light of which color the fringe width is minimum? So beta formula ఏంటి? Lambda d by d ఏనా? సో వేవ్ లెంత్ ఎక్కువ ఉందంటే బీటా కూడా ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే బీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ తక్కువ ఉంటే బీటా వాల్యూ తక్కువ ఉంటుంది. సో వీటిలో వేవ్ లెంత్ తక్కువ ఉన్నది ఏంటి? సో వైలెట్. సో వేవ్ లెంత్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. Next one. In the Young's double slit experiment, phase difference between light waves reaching the third bright fringe from the central fringe will be phase difference. Third bright fringe ki phase difference కావాలి. Path difference formula ఏంటి? Path difference n lambda. ఏనా? Path difference కి bright కదా n lambda. సో ఏ bright అన్నాడు చూడండి, third bright. So 3 lambda path difference వచ్చింది. Phase difference ఫార్ములా ఏంటి? Phase difference కి path difference కి రిలేషన్ ఏంటి? Phase difference equal to 2 pi by lambda into path difference ఏనా? 2 pi by lambda into path difference సబ్స్టిట్యూట్ చేయండి. 2 pi by lambda into 3 lambda. 2 pi by lambda into 3 lambda. సో క్యాన్సిల్ చేస్తే 6 pi. సో ఇలా క్యాల్కులేట్ చేయాలి. సో పాత్ డిఫరెన్స్ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అన్నాడు కాబట్టి 3 లాంబ్డా, అదే ఫోర్త్ బ్రైట్ ఫ్రింజ్ అంటే 4 లాంబ్డా. సో పాత్ డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి?
2 pi by lambda into path difference, basic formula. Substitute చేయండి, path difference substitute చేస్తే 6 pi. Width ratio ఇచ్చాడు. Width ratio అంటే ఏంటి? Width ratio అంటే split width ratio ఇచ్చాడు. నథింగ్ బట్ ఇంటెన్సిటీ. Width ratio అన్న ఇంటెన్సిటీ అన్న ఒకటే. సో I1 by I2 ఇచ్చాడు. I1 by I2 ఇచ్చాడు. 4 by 9. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? I max by I minimum క్యాలిక్యులేట్. 25. ఏం కావాలి? డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ కావాలి, అంటే స్మాల్ డి కావాలి. డేటా చూడండి, లాంబ్డా ఎంత? 6000 యాంగ్స్టమ్స్. సో 6000 into 10⁻⁻10 మీటర్స్. నెక్స్ట్ 40 సెంటీమీటర్ అంటే క్యాపిటల్ డి 0.4 మీటర్. నెక్స్ట్ మరి ఇది 0.012 సెంటీమీటర్ అంటే ఏం తీసుకోవాలి? విడ్త్, ఫ్రింజ్ విడ్త్ బీటా 0.012 సెంటీమీటర్ మీటర్లోకి మార్చాలంటే 10⁻⁻2 మీటర్. స్మాల్ డి కలిపి. సో ఫార్ములా ఏంటి? లాంబ్డా డి బై డి. సబ్స్టిట్యూట్ అండ్ సాల్వ్. ఎంత? 0.2 into 10⁻⁻2 వస్తుంది మీటర్లో. సెంటీమీటర్ అయితే 0. In interference experiment, the spacing between successive maxima or minima, రెండు మాక్సిమం మధ్యలో కానీ రెండు మినిమం మధ్యలో కానీ డిస్టెన్స్ అంటే ఫ్రింజ్ విడ్తే కదా. మాక్సిమం కి అంటే డార్క్ కి మధ్యలో ఉంటది, బ్రైట్ ఫ్రింజ్ ఉంటది. నథింగ్ బట్ ఫ్రింజ్ విడ్తే. ఫ్రింజ్ విడ్త్ అని అడగకుండా ఇలా అడిగి. సో ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటి? లాంబ్డా డి బై డి. దట్ ఈస్ ద సెపరేషన్ బిట్వీన్ టూ సక్సెసివ్ మాక్సిమా. అంటే బ్రైట్ కి మధ్యలో డార్క్ కదా ఉంటది, డార్క్ విడ్త్ కావాలి. నెక్స్ట్ అలాగే డార్క్ కి మధ్యలో బ్రైట్ ఉంటది, దాని విడ్త్ అయినా సో ఫ్రింజ్ విడ్త్ అయినా ఒకటే. లాంబ్డా డి బై డి ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్, if yellow light in the answer double slit experiment is replaced by red one, then fringe width. So beta equal to lambda d by d. Lambda increase అయిందా డిక్రీజ్ అయిందా? ఫస్ట్ ఎల్లో ఉంది, తర్వాత రెడ్. సో లాంబ్డా ఇంక్రీజ్ అయింది. లాంబ్డా ఇంక్రీజ్ అయిందంటే బీటా ఏమవుతుంది? ఇంక్రీజ్ చేస్తారు. లాంబ్డా ఇంక్రీజ్ అయింది కాబట్టి బీటా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో FGR లో వైలెట్ కి వేవ్ లెంత్ ఎలా ఉంటది? తక్కువ ఉంటది, రెడ్ కి ఎక్కువ ఉంటది. ఆర్డర్ అది FGR. నెక్స్ట్, ట్రై టు సాల్వ్ దిస్. వాట్ ఈస్ గివెన్? In external experiment, slits are 0.5 mm apart, means this is a small d. Next one, screen is placed at a distance of 1 meter, that means this one is a capital D. Next, wavelength of light is 6000 angstroms, lambda. Then separation between the third bright fringe and the central maximum. Calculate separation between the third bright fringe and central maximum. అంటే సెంట్రల్ మాక్సిమా ఎలా ఉంటే ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్, థర్డ్ ఉందనుకో, ఈ రెండింటికి డిస్టెన్స్ కావాలి. సెంట్రల్ మాక్సిమా నుంచి థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ ఉన్న డిస్టెన్స్ కావాలి. సో ఫార్ములా ఈజ్ xn ఈక్వల్ టు n లాంబ్డా d బై d. సో పొజిషన్ ఆఫ్ ఎంత బ్రైట్ ఫ్రింజ్ అని రాసాం ఫార్ములా. పొజిషన్ ఆఫ్ ఎంత బ్రైట్ ఫ్రింజ్ అని ఫార్ములా రాసాం. xn ఈక్వల్ టు n లాంబ్డా d బై d. అంటే ఫ్రింజ్ విత్ ఇంటూ నెంబర్ రాస్తే సరిపోతుంది. అదే పొజిషన్ ఆఫ్ డార్క్ ఫ్రింజ్ అడిగితే 2n - 1/2 ఇంటూ లాంబ్డా. 2n - n బదులు ఏం రాయాలి? 2n - 1/2 రాయాలి. అంతే, ఫార్ములా మిగిలిందే మారదు. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఎంత? థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అయ్యా n ఈక్వల్ టు 3. లాంబ్డా 6000 యాంగ్స్ట్రమ్స్ అంటే 6000 into 10⁻⁻10. d వాల్యూ 1, స్మాల్ d 0.5 into 10⁻⁻3 millimeter లో ఉంది కదా, మీటర్లోకి మార్చాలి. సో దిస్ ఈజ్ can చేయండి 3 times, this is 10⁻⁻10 is there. So 3 into 6/5 into 10⁻⁻7, ఇక్కడ 10⁻⁻4.
సో 10 పవర్ మైనస్ 10 ఇక్కడ 1000 ఉంది, 10 పవర్ మైనస్ 7 అయింది, ఇక్కడ 10 పవర్ మైనస్ 3, 0.5 ని 5 రాశారు, 5 రాసి 10 పవర్ మైనస్ 4 రాశారు. ఎంత అవుతుంది? సో 18/5. సో 3.6 into 10 పవర్ మైనస్ 3. 10 పవర్ మైనస్ 3 అంటే millimeter. This is x value. 3.6 millimeter. 3.5 on the ఇది ఒక పార్ట్ n lambda d by s. సో పొజిషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ అన్నా లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటే థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అన్నా ఇదే పార్ట్ వాడాలి. దీన్ని ఎలా ఆడవచ్చు? సెపరేషన్ బిట్వీన్ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అండ్ సెంట్రల్ మాక్సిమం అన్నాడు, దాన్ని ఎలా ఆడవచ్చు? పొజిషన్ ఆఫ్ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అంటాడంటే దీన్నే పొజిషన్ ఆఫ్ థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అని ఇదే ఫార్ములా. సో ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ అయిన వెంటనే ముందు ఫార్ములాస్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ one, try to solve this one. In Young's double slit experiment, 62 fringes are seen in the visible region of sodium light of wavelength 5893 angstroms. If violet light of wavelength 4358 angstroms are used, then number of fringes are. So number of fringes wavelength ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది, n1 lambda 1 equal to n2 lambda 2 ఏనా, ఇదే కదా ఫార్ములా ఉంది. సో n1 ఎంత? 62 and corresponding wavelength ఎంత? Corresponding wavelength 5892 angstroms, 93. So n2 you have to calculate lambda 2 435. Solve this one for n. ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఇనిషియల్ 62 ఉంది, 62 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? వేవ్ లెంత్ 5000, ఇది 4000. వేవ్ లెంత్ తగ్గిందంటే నెంబర్ పెరుగుతుంది, ఇదైతే కాదు. 84. Calculate 84. So రఫ్గా తీసుకోండి, 4900, 5900 అది 4400 తీసుకోండి. సో 2 times cancel అవుతా, సో 1.5 times అలా. Next, try to solve this one. What do we have to calculate? So what is given? Distance between slits is 1 mm, small d. Next, that between slit and screen is 1 meter, capital D is 1 meter. Next, 10th fringe. So 10th bright or dark? Bright. So this is a n is a 5 mm away from the central bright fringe. 5 mm. So what is 5 mm? That is xn. xn. So xn formula indi n lambda capital D by small. xn and the 5 mm. 5 into 10 power minus 3. N value. So which bright fringe? 10th bright fringe. 10. Lambda we have to calculate. Capital D 1 by small d 1 mm. 10 power minus 5 into 10 power minus 6 by 10. 5 into 10 power minus 7. 5 into 10 power minus 7 or 5000 into 10 power minus 10 meters. అదే యాంగ్స్ట్రమ్స్ అయితే 10 power minus 10 బదులు యాంగ్స్ట్రమ్స్ 5000. In the Young's double slit experiment, a mica slit of thickness T and refractive index mu is introduced in the ray from the first source S1. By how much distance fringe pattern will be
డిస్ప్లేస్డ్ ఫార్ములానే ఫ్రింజ్ షిఫ్ట్ ఫార్ములా ఉంది కదా ఫ్రింజ్ షిఫ్ట్ అని ఎలా అడిగా ఫ్రింజ్ షిఫ్ట్ అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్డ్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది ఎంత షిఫ్ట్ అవుతుంది అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్డ్ capital D by D into mu minus 1 into T fringe shift formula name. Next in Young's density experiment light of wavelength 550 nanometer separation is 1.10 mm. Screen is placed at a distance 1 meter. This is capital D, this one is small d, this one is a lambda. Now what we have to calculate? What is the distance between consecutive bright or dark fringes? Consecutive bright or dark fringes. Consecutive bright or dark fringes distance కావాలి అంటే ఏం కావాలి బీటా బీటానే కావాలి బీటా లాంబ్డా ఉంది క్యాపిటల్ డి ఉంది స్మాల్ డి ఉంది అన్నీ ఉంది సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయగలరు కదా అసైన్మెంట్ లో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం మినిమం ఇంటెన్సిటీ రేషియో ఇచ్చాడు యాంప్లిట్యూడ్స్ అడిగి I max by I minimum ఇచ్చాడు సో I max by I minimum ఉంది అంటే 4/1 సో యాంప్లిట్యూడ్ రేషియోగా సో 2/1 అవుతుందా ఇది మాక్సిమం మినిమం కి నాట్ I1/2 కాదు ఫస్ట్ I1/2 క్యాలిక్యులేట్ చేయండి I max by I minimum నుంచి I1/2 క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ ఇచ్చాడు A max by A minimum A max by A minimum ఇంటెన్సిటీ ఇస్ యాంప్లిట్యూడ్ స్క్వేర్ కదా A max by A minimum ఇచ్చాడు వాడు అడిగింది A max by A minimum కాదు రేషియో సో A1/A2 కావాలి A max ఫార్ములా ఏంటి A1/A2 సో A minimum ఫార్ములా ఏంటి A1 - A2 దాని నుంచి సాల్వ్ చేసాం సో 4/1 ఈక్వల్ టు A1 plus A2 by A1 minus A2 whole square. So both sides square root తీసుకుంటే A1 plus A2 by A1 minus A2. So substitute ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి 4:1 మ్యాచ్ అవుతుందా 3:1 2:1 మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఏది మ్యాచ్ అవుతుంది 3:1 మ్యాచ్ అవుతుంది సో 3 + 1 చేశారు 4 3 - 1 2 రేషియో తీసుకుంటే 2 సరిపోతుంది కదా ఆప్షన్ చెకింగ్ చేసుకుంటే ఫాస్ట్ అవుతుంది నెక్స్ట్ సో ఇది ఒక పార్ట్ ఇక్కడ ఏం ఇచ్చాడు ద స్లిట్ దీని ఇనిషియల్ ఎక్స్పెరిమెంట్ విత్ సోడియం లైట్ ద స్లిట్స్ ఆర్ 0.589 meter apart means which one is this 0.589 meter slits separation slits are అన్నది capital D na small d small d ఇచ్చాడు capital D slit separation అన్నది small d. Next, angular separation of third maximum అంటే unequal to the 3 from the central maximum will be. So angular width కావాలంటే path reference formula ఏంటి n lambda డార్కా బ్రైటా థర్డ్ మాక్సిమం అన్నాడుగా బ్రైట్ సో ఎన్ లాంబ్డా అనే ఫార్ములా కానీ అక్కడ అడిగింది ఏంటి యాంగులర్ విడ్త్ అంటే థీటా కావాలి సో పాత్ రిఫరెన్స్ కి వేరే ఫార్ములా కూడా ఉంది డి సైన్ థీటా అని ఉంది పాత్ రిఫరెన్స్ కి డి సైన్ థీటా కూడా ఒక ఫార్ములా అది మనం ఇంటర్మీడియట్ కి సాల్వ్ చేస్తాం పాత్ రిఫరెన్స్ సాల్వ్ చేసినప్పుడు ఎక్స్డబ్ల్యూ సాల్వ్ చేసినప్పుడు డి సైన్ థీటా కూడా వస్తుంది సో పాత్ రిఫరెన్స్ వేరే ఫార్ములా ఏముంది డి సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా దీని నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేయాలి దెన్ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అంటే పాత్ రిఫరెన్స్ ఎన్ లాంబ్డా కానీ 2n - 1/2 ఇంటూ లాంబ్డా కానీ దేనికి ఈక్వల్ చేయాలి
డి సైన్ థీటాకి ఈక్వల్ చేయండి యాంగులర్ సపరేషన్ అడిగితే డి సైన్ థీటాకి ఈక్వల్. సో ఎంతవరకు సాల్వ్ చేయండి మిగిలిన అసైన్మెంట్